హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రిసార్ట్ లో ఇదే లాస్ట్ రోజు అనమాట. ఇంకా అందరము రెడీ అయిపోయాము. ఇంకెప్పుడు టిఫిన్ చేసేసి బయలుదేరడమే ఉంది. చిన్ను పెద్దు ట్రిప్ నచ్చిందా? నచ్చలేదా? ఎందుకు? ఎంజాయ్ చేయలేదా? నీకమ్మా పెద్దడు నచ్చలేదా? ఓకే, నెక్స్ట్ టైం నుంచి ట్రిప్ మేము నాన్న నేను వస్తాము. మీ ఇద్దరికి కూడా ఊరు పంపించేస్తాము. నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ మీరు ఉండండి. అమ్మ నాన్న ట్రిప్ కి వెళ్ళొస్తారు. ఓకేనా? మీకు ట్రిప్ నచ్చదు కదా? నో, మరి నచ్చలేదు అంటున్నారు కదా, మరి ఎందుకు మీకు అన్ని డబ్బులు వేస్ట్? రోప్ వే ఎంజాయ్ చేయలేదా? ఎంజాయ్ చేసావా? నెక్స్ట్ మనము జూ పార్క్ లోకి వెళ్ళాం కదా, అందులో యాక్టివిటీస్ అన్ని చేశారు మీ ఇద్దరు. అది నచ్చలేదా? అది ఎంజాయ్ చేయలేదా? అన్ని అడుగుతుంటే ఎంజాయ్ చేసావు అంటున్నారు, మళ్ళీ ట్రిప్ ఏమో నచ్చలేదంట. ఎక్కడికైనా బయలుదేరాలి అంటే లేడీస్ ఎవరైనా లేట్ గా రెడీ అవుతారు. మా ఇంట్లో అలా కాదనమాట. మా బావ లేట్ గా రెడీ అవుతారు. ఫస్ట్ మేము రెడీ అయిపోతాం, నేను పిల్లలు. లేట్ గా నేను వాయిస్ చెప్పలేదు. పెద్ద ఏంటో ఇంకా అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను. ఈ రోజు నేను వేసుకున్న ఈ టాప్ వచ్చేసి ఆన్లైన్ లోనే తీసుకున్నా. ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి. ప్యూర్ కాటన్ అనమాట. ఇంకా ఇలాగా 3/4 స్లీవ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇలా కిందేమో ఇలా ఫ్రాక్ లాగా వచ్చింది. బాగుంది అనమాట, డిఫరెంట్ గా. మరీ షార్ట్ గా కూడా లేదు, నీ లెంత్ లాగా ఉంది. బాగుంది, నాకైతే నచ్చింది. ఎక్కువ ప్రైస్ కూడా కాదు, రీజనబుల్ ప్రైస్ గా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. దీని కింద అయితే నేను జీన్స్ తో పేర్ చేశాను. ఇంతవరకు డ్రెస్లు వేసుకునే వాళ్ళు అలవాటు ఉంటే జస్ట్ ఇది ఒక్కటి వేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇంకా అక్కడ నుంచి తెచ్చుకున్నాను కదా ఈ సిల్వర్ జ్యువెలరీ, ఇప్పుడు పెట్టుకున్నా అనమాట. మొన్న ఎం లెటర్ తో లాకెట్ వేసుకున్నా, ఈ రోజేమో ఈ లాకెట్ వేసుకున్నా అనమాట. వేరే లాకెట్. చైన్ అయితే అదే. ఇంక ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నా, సిల్వర్ బ్రాస్లెట్ పెట్టేసుకున్నాను. ఈ రోజు లుక్ ఇదనమాట. ఈ రోజు వెదర్ అయితే బాగుంది అనమాట. వర్షం ఏమీ లేదు, క్లియర్ గా ఉంది. లైట్ గా మెరుగు కూడా ఎక్కింది, అంటే లైట్ గా వెలుతురు కూడా వచ్చింది. బాగుంది. మేము ట్రైన్ ఎక్కినంత వరకు ఇలా ఉంటే బాగుంటది. ట్రైన్ ఎక్కిన తర్వాత వర్షం పడినా పర్లేదు. ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. ఇంక ఈ రోజు అయితే మాధవి ఓట్స్ ట్రై చేస్తుంది. యాక్చువల్ గా మేము ఇంతకు ముందు తినేవాళ్ళం ఓట్స్, మాకు అలవాటు అయ్యింది. కాకపోతే ఏంటంటే అది ఓవర్ నైట్ సోక్ చేసిన ఓట్స్, ఇదేంటంటే బాయిల్ చేసిన ఓట్స్ అనమాట. ఇంక ఇందులో ఫ్రూట్స్ అంటే వాటర్ మిలనే ఉంది, అదైతే వేసుకోవట్లేదు. కొంచెం హనీ వేసుకున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. మా పిల్లలేమో చాకో చిప్స్ తింటున్నారు. నేనైతే ప్రజెంట్ ఇవి తెచ్చుకున్నాను. ఒక చోలే బటర్, కూర, ఫ్రూట్స్, జ్యూస్. ఓట్స్ బాగుందా? ఇంకెవరికి నచ్చిన వాళ్ళు అయితే తినేసాము. మా బాబాయ్ అయితే ఫాస్ట్ గా తినేసి రూమ్ కి అయితే వచ్చేసారనమాట. వీడియో అప్లోడ్ అవుతుంది. ఎంతవరకు వచ్చిందో ఏంటో చూద్దామని. ఎంతవరకు వచ్చిందో వీడియో? అయిపోయిందా? గుడ్. పెట్టేసి ఇవన్నీ పెట్టేసి బ్యాగ్ లో. ఇంకా తట్టబట్ట సర్దుకుని అయితే బయలుదేరిపోయాము. ఇంకా తినేసి వచ్చిన తర్వాత ఇప్పుడు లిప్స్టిక్ పెట్టుకున్నా. అంటే మళ్ళీ తినక ముందు లిప్స్టిక్ పెట్టుకున్నాం అనుకోండి, అది తినేటప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది కదా అనేసుకొని ఇప్పుడు పెట్టుకున్నా. అంతే, ఇంకా మేకప్లు గేకప్లు ఏం లేవు. రిసార్ట్ నుంచి వెళ్ళిపోతున్నాం, హల్దీ వెళ్ళిపోదాం. రేపు టైంకి హల్దీలో ఉంటాము. మా పిల్లలకి ఫుల్ బోర్ కొట్టేసింది రిసార్ట్ లో కదా. మచ్చలేదనేస్తారు ఇంత ఖర్చు పెట్టి ట్రిప్ తెస్తే. అలా ఉంటది పిల్లలతోటి. బిల్లు ఎంత ఇస్తారో ఏటో చూడాలి. ఆల్రెడీ లగేజ్ అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఫుడ్ బిల్లే, అదే ఫుడ్ బిల్లే. ఆల్రెడీ కూపన్స్ వాడేగా ఇంకొక 2-3 సార్లు ఎక్స్ట్రాగా తిన్నాం అనమాట. 3 సార్లు. సో మూడింటికి కలిపి 10,000 ఈజీగా అయిపోద్ది. చూద్దాం ఎంత ఇస్తారు. ఇంకా మేము ఇక్కడైతే కూపన్లు వదిలేసి 4 సార్లు తిన్నాము. 4 సార్లకి అయితే ఒక పెద్ద బిల్లు అయితే ఇచ్చారులేండి. మొత్తం అసలు ట్రిప్ కి ఎంత ఖర్చు అయింది ఏంటి అదంతా కూడా చెప్తాను. అప్పుడే ఈ ఫుడ్ కి కూడా ఎంత అయింది ఏంటి అనేది కూడా అప్పుడే చెప్తాను అనమాట. ఇంకా కార్ లో అయితే లగేజ్ పెట్టేశారు. స్టార్ట్ అయిపోయాం అనమాట. 10 అయింది స్టార్ట్ అయ్యాం. ఇంక ఇప్పుడైతే డైరెక్ట్ గా న్యూ జల్పాయిగురి స్టేషన్ కే. కాకపోతే మేము వచ్చాం కదా, ఆ రూట్ లో వెళ్ళమన్నమాట. వేరే రూట్ లో వెళ్తాం. మిరిక్ అనే ప్లేస్ లో, మిరిక్ అనే రూట్ ఉండిద్ది, ఆ రూట్ లో వెళ్తాం అనమాట. ప్లస్ ఇక్కడ నేపాల్ బోర్డర్ కూడా దగ్గరే. నేపాల్ బోర్డర్ కూడా చూసుకుని వెళ్తాం. నేపాల్ బోర్డర్ బి దిగింగ్. నేపాల్ అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. వెంకటేష్ ది సినిమా వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు. వెంకటేష్ నేపాల్ వెళ్తాడు కదా. అవును, మేము డార్జిలింగ్ వచ్చింది అయితే ఒక క్యాబ్ లో. దాని తర్వాత మేము ఇక్కడ లోకల్ సైట్ సీయింగ్ అన్ని తిరిగింది అయితే ఈ క్యాబ్ లోనే అనమాట. ఈ అబ్బాయి పేరు
మంచి సర్వీస్ అయితే చాలా బాగుంది. రివ్యూస్ కూడా गूगल లో కూడా చాలా బాగున్నాయి. आपका रिव्यूज भी बहुत अच्छा है गूगल में. मैं भी गूगल में ही देख के आपको फोन किया था. ఎవరికైనా ఇక్కడ డార్జిలింగ్ లో సైట్ సీయింగ్ కి ఏమైనా క్యాబ్ కావాలంటే మన రోనిత్ ది ఫోన్ నెంబర్ నేను ఇస్తాను, మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. మంచి ప్రైజెస్ కి బెస్ట్ ప్రైజెస్ కూడా ఇస్తాడు అనమాట ఈ అబ్బాయి. 2-3 చెక్ చేశారు మా బావ, అంటే అందరిలో కల్లా తక్కువ రేట్ కి అయితే ఏదైనా చెప్పారనమాట. ఎవరికి తక్కువ అయితే వాళ్ళే కదా మనము మాట్లాడుకుంటాము, ఇంకా అలాగా మాట్లాడారు. మీకు ఎవరికైనా ఇక్కడ ప్లేసెస్ తెలియకపోయినా అన్ని చూపిస్తాడు అనమాట. తనది లోకలే, ఇక్కడే అనమాట ఇల్లు కూడా. ఇది పైన్ గార్డెన్ అన్నమాట. ఇక్కడికి వెళ్తాం ఇప్పుడు. మొత్తం పైన్ ట్రీస్. పదండి. ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్. పిల్లలకి ఏం టికెట్ లేదు. ఇంక మొత్తము కూడా ఆ చెట్లలాగే ఉన్నట్టున్నాయి. అసలు ఎన్ని సంవత్సరాల చెట్లు ఏంటో, ఒక్కొక్క చెట్టు చూడండి ఎంత లావుగా ఉందంటే చాలా అంటే చాలా లావుగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ హైట్ ఎక్కువ ఉంది, లావుగానే ఉంది. తర్వాత ఫుల్ గా నాచులు పెట్టేసి ఉన్నాయి అనమాట. మొత్తం నాచులు పెట్టేస్తున్నాయి అంటే ఇక్కడ చల్లనికి ఈ చినుకులకే గల. మేము ఊటీలో కూడా ఒక ప్లేస్కి వెళ్ళాం అనమాట. అక్కడ కూడా ఇలాగే సేమ్ పైన్ ట్రీస్ లాగే ఉంటాయి, కొంచెం డిఫరెంట్ అవి. అక్కడ కూడా ఇలాగే మొత్తం చెట్లు ఉంటాయి అనమాట. అది కూడా ఇలాగే చూడడానికి ఉంటది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మంచు, ఈ ఫాగు, దీంతో కొంచెం డిఫరెంట్ గా ఉంది. అక్కడ కూడా మంచు అవన్నీ ఈ టైంలో వెళ్తుంటాయేమో. మనం వెళ్ళింది మే లో కదా. అక్కడ ఏదో బ్రిడ్జ్ లాగా పదండి, అది ఎక్కుదాం పదండి. 2 persons ఎట్ ఏ టైం అంట. ఫస్ట్ నేను పెద్దోడు వెళ్తాము, తర్వాత నువ్వు చిన్నోడు వెళ్ళండి. అందరం అయితే తడిసాము వర్షంలో. కరెక్ట్ గా మేము బయటకు వచ్చాము చూసుకొని వర్షం స్టార్ట్ అయిపోయింది. చిక్కగా పడ్డాయి చినుకులు, తడిసాము అందరం. ఇప్పుడైతే నేపాల్ బార్డర్ చూడడానికి వెళ్తున్నాము. నేపాల్ బార్డర్ లోకి వెళ్తాం, నేపాల్ లోకి వెళ్తాం అనమాట. నేపాల్ కంట్రీలోకి వెళ్దామా? మరి నేపాల్ ఒక కంట్రీ, డిఫరెంట్ కంట్రీ. మరి అందుకే చదువుకోవాలి ఫస్ట్. వర్షం అయితే బాగానే పడుతుంది ఇక్కడ. ఈ రూట్ అయితే చాలా బాగుంది అనమాట. పైన్ ట్రీస్ తో మొత్తం చాలా బాగుంది. నార్మల్ గా డార్జిలింగ్ వచ్చాం కదా, ఆ రూట్ కన్నా ఇదే బాగుంది చాలా. మొత్తం పైన్ ట్రీస్ తో చాలా గ్రీనరీగా చాలా బాగుంది. ఐడి కార్డు చూపిస్తే లోపలికి ఎంట్రీ. అదిగోండి, వెల్కమ్ టు నేపాల్ అని అయితే ఉంది కదా. నేపాల్ లోకి అయితే వచ్చేస్తున్నాము. అంటే ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే ఎలా చేయరంట. అది కాకుండా వాటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అలాంటివి ఏమైనా కావాలంట. అవేమో మా ఫోన్ లో ఉన్నాయి కానీ ఫోన్లకేమో ఇక్కడ సిగ్నల్స్ లేవు. మళ్ళీ మా బావేమో అక్కడ కార్ పార్కింగ్ వరకు వెళ్ళి ఆ కార్ లో బ్యాగ్ లో ఉంది అనమాట. అదైతే తీసుకొని అయితే వచ్చారు. ఇప్పుడు అది గేట్ లోపలికి వెళ్తే నేపాలా? ఓకే. లోపల మార్కెట్ ను టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. నేపాల్ లోపల పశుపతి టెంపుల్ ను మార్కెట్. ఇక్కడ టాక్సీ డ్రైవర్లు అందరూ కూడా క్యాష్, ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయరు. డార్జిలింగ్ లో కూడా చాలా ప్లేసుల్లో ఓన్లీ క్యాష్ అన్నమాట. ఎవరైనా వస్తే ఎక్కువ క్యాష్ పట్టుకొని రండి. ఇంత బతికి ఇంటి వెనకాల సావడం అంటే ఇదేలాగా ఉంది ఇప్పుడు మా పరిస్థితి. ఫోన్ పే చేద్దామన్నా కానీ ఫోన్ పే సిగ్నల్ లేవు. ఇప్పుడు చేతిలో అక్కడ మార్కెట్ దగ్గరికి వెళ్తే ఉంటదంట. ఈ ప్లేసెస్ అన్ని చూడాలి అనుకుంటే 750 అంట. పైన కనిపిస్తుంది కదా, అదే అనమాట పశుపతి టెంపుల్ అంట. ఇదిగోండి, ఇదే అనమాట పశుపతి టెంపుల్.
నేపాల్లో ఉంది. ఇంక ఇదంతా కూడాను నేపాల్లో మార్కెట్ ఏరియా. ఇంకా అన్ని రకాలు దొరుకుతున్నాయి, హ్యాండ్ బ్యాగులు, స్వెటర్స్, ఇంకా అన్ని కాస్మెటిక్స్. ఇప్పుడు మా దగ్గర అయితే రూపాయి కూడా డబ్బులు లేవు. ఇంకెక్కడ ఏదో ఒక షాప్ లో ఏదో ఒకటి తీసుకుంటే వాళ్ళకి ఫోన్ పే చేస్తే వాళ్ళేమో మాకు క్యాష్ ఇస్తారంట. ఆ క్యాష్ తీసుకొని మేమేమో ట్యాక్సీ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇంకా నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటి ఖచ్చితంగా కొనాల్సిందే, తప్పదు. మా బావ అయితే నా కోసం మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ కొంటున్నారు. మైకల్ కోర్స్ అంట, కోచ్, ఎల్వి. ఆ బ్యాగ్ వచ్చేసి 2000 అంటున్నారు. తక్కువ అడగమంటున్నాను. నేను కూడా ఎప్పటి నుంచో బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ అంటున్నా. ఒరిజినల్ అయితే మనం కొనలేంలేండి. అట్లీస్ట్ ఆ లోగో ఉన్నదైనా వాడేస్తే నాకు అదొక బ్రాండ్ మీద మోజు తీరిపోద్ది. తీసుకుంటావా? ఇక్కడైతే ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే తీసేసుకున్నాను. తర్వాత చైన్, బ్రాస్లెట్, తర్వాత మా పిల్లలు అదిగోండి కీ చైన్లు తీసుకున్నారు. ఇంకా షాపింగ్ అయిపోయింది. ఇంకా క్యాష్ కూడాను ఒక 500 అయితే ఇచ్చారులేండి. ఐ మీన్ మేము ఫోన్ పే చేసాము, వాళ్ళేమో 500 క్యాష్ ఇచ్చారు మాకు. ఇప్పుడు నాకు కొంచెం ధైర్యంగా ఉంది. మాధవి కారులో ఉందే గాని చూపులు మాత్రం రోడ్డు మీదే ఉంటాయి. ఇక్కడ పైనాపిల్ ఉన్నాయంట, కారులోంచి చూసిందంట. ఇప్పుడు అక్కడ నుంచి చెప్పింది అనమాట, బావా అక్కడ పైనాపిల్ చూసాను. ఒకటే 100, 120 ఇచ్చి కొంటున్నాం. తీగొంటున్నాయా? లేవులే, బహుత్ మీట్ అవగా అంట. మాధవి ఫుల్ హ్యాపీ. ఈ ట్రిప్ కి వచ్చినప్పటి నుంచి రోజు పైనాపిల్ అంటూనే ఉంది. ఫైనల్లీ వెళ్ళిపోయేటప్పుడు తీసుకుంది. ఇందాక చెరువులో చూసాం కదా చిన్న చిన్నవి, అవి కొంచెం పెద్ద అయితే ఇవి అవుతాయి అంట. హిమాలయన్ సలమందర్ ఇవి ఇక్కడ కొంచెం రేర్ అన్నమాట. ఇప్పుడు చాలా తక్కువ చోట్లే ఉంటాయంట ఇవి, డార్జిలింగ్ లో కూడా. ఎవరైనా తక్కువ రోజులకి అంటే 3-4 రోజులకి డార్జిలింగ్ ట్రిప్ వచ్చి డార్జిలింగ్ నుంచి సిక్కిం అటు వెళ్లే వాళ్ళైతే డార్జిలింగ్ వచ్చేటప్పుడు ఈ రూట్ లో డార్జిలింగ్ వెళ్ళిపోతే బెస్ట్ అనమాట. ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఒక 3-4 రోజులు ఓన్లీ డార్జిలింగ్ చూస్తాము అన్న వాళ్ళు ఏంటంటే వచ్చేటప్పుడు ఆ రూట్ లో డార్జిలింగ్ వెళ్ళి డార్జిలింగ్ నుంచి రిటర్న్ అప్పుడు ఈ రూట్ లో వెళ్ళిపోతే బెస్ట్. మాకు ఈ రూట్ లో ఉన్న వ్యూ పాయింట్స్ అన్ని చూపించి ఎన్జేపీ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి 3500 అనమాట మా నలుగురికి ఈ టాక్సీ వచ్చేసి. మెరిక్ అనే ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇంకెక్కడికి వచ్చేసరికల్లా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. అంతకుతో టైం కూడా 2:30 అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇంకా లంచ్ చేసేద్దాం అనేసుకుని అయితే వచ్చేసాము. వైట్ రైస్, ఇదేంటిది ఇంత ఎర్రగుంది, దాల్ తడక, అలాగే ఎగ్ కర్రీ చెప్పామన్నమాట. పప్పు, అన్నం, ఎగ్ కర్రీ. సింపుల్ గా మా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాము. మేము తినేసరికల్లా వర్షం కూడా తగ్గిపోయింది. ఇంక ఇప్పుడైతే ఈ మెరిక్ అనే ప్లేస్ అయితే అలా చూద్దాం అనేసుకుని అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. మెరిక్ లేక్. ఎక్కడ కూడా షాపింగ్ చేయొచ్చు, బానే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా అవే ఉన్నాయి, వేరే ఇంకేం దొరకట్లే. ఇంక ఇక్కడైతే ఎక్కువ మంచిగా రెస్టారెంట్లు, డాబాలు, పువ్వుల మొక్కలు అమ్ముతున్నారే. కానీ ఇక్కడ కొనుక్కొని వెళ్ళినా మన వెదర్కి అక్కడ బతకవు, అనవసరంగా చచ్చిపోతాయి, డబ్బులు వేస్ట్ కదా. ఎక్కుదామా, బోటింగ్ చేద్దామా? ఊటీలో చేసాం కదా మనం, ఇప్పుడు పిల్లలతో చేద్దామా? ఎంత ఏంటో టికెట్. ఇదిగోండి ఇదనమాట లేక్. ఇది మొత్తము లేకే. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఇదిగోండి మిరిక్ లో ఇక్కడ బోటింగ్ ఉందన్న చెప్పాం కదా. షికారా బోట్ వచ్చేసి 500, 4 సీటర్ పెడల్ బోట్ వచ్చేసి 400 అంట. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాకు అంత టైం లేదు. మా బావేమో మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 3 అయిపోయింది. ఈ బోటింగ్లు ఇవన్నీ చేస్తే మనకి ట్రైన్ మిస్ అయిపోద్దేమో. మళ్ళీ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలంటే ఈజీగా 3 అవర్స్ టైం పట్టిద్దంట. అందుకోసమే ఫాస్ట్ గా చూసేసి వెళ్ళిపోదాము అంటున్నారు. అబ్బా చూసారా ఎండ, ఇప్పటికిప్పుడే క్లైమేట్లు మారిపోతున్నాయి అసలు. అక్కడెక్కడో ఒక రెస్టారెంట్ దగ్గర తిని స్టార్ట్ అయ్యాము. ఇట్లా ఒక బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇలాగ వచ్చామన్నమాట. నచ్చిందా మిరిక్ లేక్? బాగుంది. మాకు టైం లేదు కానీ లేకపోతే బోటింగ్ చేసేవాళ్ళం. ఇంకెక్కడ నుంచి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి అనమాట. ఇంకెక్కడ ఆగేదిలే. ఇంకా మధ్యలో ఆపితే ఎక్కడైనా కాఫీ కాపాలి, కాఫీకి కానీ టీకి కానీ. ఇక్కడ నుంచి మిరిక్ నుంచి ఒక 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ పట్టొచ్చంట ఎన్జేపీ రైల్వే స్టేషన్ కి. సో బయలుదేరిపోతున్నాము. టైం అయితే ఇప్పుడు 3:56.
4 అవుతుంది. మా ట్రైన్ అయితే 7:30కి. ఇప్పుడు టైం అయితే 5:15 అయ్యింది. ఇంకా న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. మధ్యాహ్నం అయితే బయట అక్కడ తినేసాము మెరిక్ అనే ప్లేస్ లో. ఇప్పుడు నైట్ 7:30కి ట్రైన్, అంటే డిన్నర్ అయితే ఇంకా ఇక్కడ బయట ట్రైన్ లోనే తినాలి. అలాగని ట్రైన్ ఫుడ్ కూడా అంతేం బాగోదు, అది కూడా తినలేము. కాబట్టి ఇక్కడ బయట రైల్వే స్టేషన్ బయట చాలా రకాల ఫుడ్స్ అయితే అమ్ముతున్నారు. ఫస్ట్ అయితే మేమైతే రైల్వే స్టేషన్ లోకి వెళ్ళిపోయి కాసేపు వెయిట్ చేస్తాము. టైం అవుతుంది, ట్రైన్ వస్తుంది అనే ముందు మా బాబు బయటకు వచ్చి అయితే తీసుకుంటా అన్నారు. వేడివేడిగా అప్పుడు అయితే ఉంటది అనేసి ఇంకా చాలా రకాలు అమ్ముతున్నట్టున్నారు. రోటీలు అన్ని దొరుకుతున్నట్టు. మా బాబుకి ఏమో కొంచెం వామిటింగ్స్ వచ్చేలాగా, వామిటింగ్ అయ్యేలాగా అనిపిస్తుందంట, కొంచెం ఒంట్లో తిప్పుతుందంట. మధ్యాహ్నం ఏది హెవీగా ఏమి తినేయలేదు, బట్ ఎందుకో నేను కూడా కాసేపు కార్లో అయితే పడుకుడిపోయాను. మా పిల్లలు అయితే కాసేపు కార్ ఎక్కిన కాసేపటికే పడుకుడిపోయారు. ఇక్కడ దిగేటప్పుడు లేపాను అనమాట. లేకంటే స్టేషన్ కి వచ్చేసామనేసి. స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి వర్షం అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు వరకు నిల్చొనే ఉన్నాము. ఇప్పుడే కాస్త కూర్చోడానికైనా ప్లాట్ఫామ్ లో సీట్ దొరికింది. ఇంకొక గంట వెయిట్ చేయాలి, గంట పావు. ఫైనల్లీ మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది. ఇంకా మా సీట్లలో మేము కూర్చున్నాము. నైట్ డిన్నర్ కోసం రైల్వే స్టేషన్ బయటే మా బావ అయితే ఫుడ్ ప్యాకింగ్ చేసుకుని తీసుకుని వచ్చేసారు. ఇంకా అలా మా సీట్లలో మేము కూర్చొని ఉన్నాము. ఈ లోపల అయితే ముడి మిక్సర్ అనేసుకుని వచ్చింది. మా పిల్లలు అయితే తింటా అన్నారు, ఒకటైతే తీసుకున్నాము. మా పిల్లలు ఇక్కడ బెంగాల్లో పెరగడం వల్ల ఏంటో గానీ ముడీలు అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా తిన్న కాసేపటికైతే ఇంకా మా బావ తీసుకుని వచ్చిన పార్సల్ అయితే తినిపించేశాను. పిల్లల కోసం అయితే రైస్ ఐటమ్ తీసుకుని వచ్చారు, ఫ్రైడ్ రైస్ అనమాట, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకా మా కోసం వచ్చేసి చపాతీలు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తీసుకుని వచ్చారు. మా పిల్లలకు తినిపించేసిన తర్వాత నేను మా బాబు కూడా తినేసాము. తినేసాక లైట్లు ఎప్పుడు ఆఫ్ చేస్తారా అనేసుకొని కాసేపు వెయిట్ చేసాము. ఎప్పుడైతే లైట్లు ఆఫ్ చేస్తారో ఇంకా వెంటనే పడుకుపోయామన్నమాట. మిడిల్ లో 2 బెర్తల్లోనూ మా పిల్లలు, ఆ పైన బెర్తలో మా బాబు పడుకున్నారు. సైడ్ లావర్ బెర్తలో నేను పడుకున్నా. ఇంకా పొద్దున్నకి మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. టైం అయితే పొద్దున్న 5:30 అయింది. సిఎల్దా రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడేమో ఫుల్ గా వర్షం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అనమాట, వచ్చేటప్పుడు ఎలాగో క్యాబ్ లో వచ్చాము అలాగా మళ్ళీ క్యాబ్ కి అయితే హౌరా స్టేషన్ వరకు వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ధర్మతల బస్ స్టాండ్ కి, అక్కడ నుంచి బస్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. కాల్ దగ్గర వచ్చేటప్పుడు ఏంటంటే ఇద్దరు పక్కన ఉన్నాం, కొంచెం బాగుండేది. ఇది నువ్వు పైన నేను కింద కదా, ఐడెంటికి ఉన్నాయో లేవో అని చెక్కింగ్ లాగే పడుకుడిపోయావు. స్టేషన్ లో దిగిన తర్వాత ఇంకా అక్కడే బ్రష్లు అయితే చేసేసాము. ఇంకా టాక్సీ అయితే ఎక్కేసాము. ఇంకా ధర్మతల బస్ స్టాండ్ వరకు అయితే ఇంకా టాక్సీ అనమాట. సేమ్ వచ్చేటప్పుడు 300 తీసుకున్నారు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అదే 300. వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ ధర్మతల బస్ స్టాండ్ నుంచి కోల్కతా రైల్వే స్టేషన్ కి వెళ్ళాము. ఇప్పుడేమో సిఎల్దా రైల్వే స్టేషన్ నుండి అయితే వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం చెప్పడం మర్చిపోయాము. 4 రైల్వే స్టేషన్లు కోల్కతాలో ఉంటాయి అన్నాను కదా. ఇంకొకటి వచ్చేసి సంతర్గచ్చి అనమాట. టోటల్ 5 అంట. కాకపోతే మా బావ ఏమనుకున్నారంటే అది కోల్కతా కంటే కొంచెం ముందు అంటది కదా, కోల్కతాలో 4 ఉన్నాయని చెప్పు అన్నారు. నేనైతే 4 ఉన్నాయని చెప్పా. ఇంకా ఇక్కడ వర్షం అయితే నైట్ నుంచి పడుతుందంట. ట్రిప్ లో ఇన్ని బట్టలు వేసి ఇప్పేసి తీసుకుని వెళ్తున్నాము. ఈ బట్టలన్నీ ఎలగదుగుతున్నాయి ఏట. ఐ మీన్ ఆరడానికైనా ఎండ కావాలి కదే. ఎండ రాకపోతే రూమ్ లోనే ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ల కింద. బస్ అయితే ఎక్కేసాము. ఇంకా మాకైతే డ్రైవర్ వెనకాల సీట్లు ఒక 2 దొరికాయి. తర్వాత ఈ పక్కన మా పెద్దోడు అక్కడ కూర్చున్నాడు. ఆ వెనకాల ఎక్కడో మా బావ కూర్చున్నారు అనమాట. దారిలో ఒక దగ్గర బస్సు ఆపారు. ఇంకా అక్కడైతే పావు రోటీలు కొనేసుకొని ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ లా తినేసాము. ఇంకా బస్సు కూడా దిగిపోయాము. హల్దియాకి అయితే వచ్చేసామన్నమాట. 5:10 అయింది. 5:07 ఎక్కాము. 3 అవర్స్ పట్టింది. అమ్మా ఎలగాలండి. సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా వచ్చేసాము. చెదాడుగా ఉంది. ఇప్పుడు ఈ ట్రిప్ నుండి తెచ్చిన బట్టలు ఇవన్నీ అక్కడ వేసుకోలే. ఏందో నాకు ఇది ఒక బుర్ర బాధ. ఇల్లు ఒకళ్ళు ఎలాగున్నాయో వెళ్ళి చూసినంత వరకు నాకు మనసు ఎంత ఉండదు. ఇప్పుడు మా బావ రిలాక్స్ అవుతారు. ఈ రోజు ఎలాగో మా బావకి వీక్ ఆఫ్ అనమాట. ఇంకా నా
ఉంటదరా బాబు, పిల్లలకి స్కూల్ కి రెడీ చేయడాలు, తర్వాత వంట తంట పెంట. సేఫ్ గా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా వంటగది ఇల్లు వాకళ్ళు ఎలాగున్నాయో చూడాలి. ఇంకా వంటగదిలో గట్ర వెళ్ళైతే ఇంకా చూడలేదు. నెక్స్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే ఫస్ట్ మేము ఫ్రెష్ అవ్వాలి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఆపేస్తున్నాను. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా, అన్ని చూపిస్తాను. తర్వాత మధ్యాహ్నం లంచ్ కి వంట తంట మామూలుగా మళ్ళీ అన్ని పనులు నాకు ఇంకా స్టార్ట్ అనమాట. ఫ్రెష్ అయిపోతే బాగుంటది. అందుకే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోతాము. ఈ వీడియో ఎక్కడితో సమాప్తం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుస్తాము. సీ యూ టుమారో.